హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది హెల్ప్లెస్ అంటే ఆదరువు లేని లేదా గతి లేని లేదా దిక్కులేని లేదా నిరాధారమైన లేదా దీనమైన. ఎవరైతే ఒక నిరాధారమైన స్థితిలో ఉన్నారో, ఎవరైతే హెల్ప్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళని హెల్ప్లెస్ పర్సన్ అని అంటాం. అంటే వాళ్ళకి ఆదరణ అనేది అవసరం. వాళ్ళ స్థితి ఎలా ఉందంటే దీనమైన స్థితిలో ఉంది. వాళ్ళకు ఒక మంచి దిక్కు అనేది లేదు. దిక్కు అంటే 4 దిక్కులు కాదు, ఉండడానికి ప్లేసో లేదంటే వాళ్ళకి ఏదైతే అవసరమో ఆ అవసరము సహాయము పొందలేకున్నారు, ఎవరు వాళ్ళకి చేయట్లేదు. సో అలాంటి స్థితిలో ఉన్నవారిని హెల్ప్లెస్ పర్సన్, హెల్ప్లెస్ అని అంటారు. ఓకేనా. రెండవది హెయిర్లెస్ అంటే ఆస్తికి వారసులు లేని. మామూలుగా హెయిర్లెస్ అంటే వెంట్రుకలు లేకపోవడం కాదు, ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ఒకటే అయినా స్పెల్లింగ్ మారుతుంది. ఓకేనా. హెయిర్లెస్ అంటే వెంట్రుకలు లేవు కాదు, ఆస్తికి వారసులు లేని అని అర్థం వస్తుంది. ఓకేనా. మూడవది హెల్ అంటే నరకం లేదా అధోలోకము అని కూడా అనొచ్చు. మనకు తెలుసు కదా, స్వర్గము నరకము అని 2 ఉంటాయి. స్వర్గంలో ఎవరుంటారు మనకి తెలుసు. నరకంలో ఎవరుంటారు, ఎవరు తప్పులు చేస్తే వాళ్ళు ఉంటారు. స్వర్గంలో ఎవరు పుణ్యం చేస్తే, మంచి పనులు అందరికీ హెల్ప్ చేస్తూ ఇలా చేస్తే వాళ్ళు స్వర్గంలో ఉంటారు, హెవెన్. ఓకేనా. హెల్ అంటే నరకం. తర్వాత 4వది హెల్ప్ అంటే సహాయం చేయడం లేదా ఉపకారం చేయడం. సహాయము, ఉపకారము లేదా ఎవరికైనా సహాయం అందించడం, ఏదో ఒక దారి చూపించడం, వాళ్ళకి సపోర్ట్గా నిలవడం. ఎయిడ్ అన్న కూడా హెల్ప్ వస్తుంది అర్థం. సో ఇలా చేస్తే హెల్ప్ చేసినట్లు లెక్క. సో ఒకరికి హెల్ప్ చేస్తే మనకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు అని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం కదా. సో హెల్ప్ అంటే సహాయం చేయడం. 5వది హెరిటేజ్ అంటే పిత్రార్జితము. అంటే మన తాతల వాళ్ళ కాలం నుంచి మనకు సంక్రమిస్తున్నటువంటి ఆస్తి. హెరిటేజ్ అంటే పాల ప్యాకెటో పెరుగు ప్యాకెటో కాదు. ఓకేనా. పిత్రార్జితము అంటే మన తాతల ముత్తాతల కాలంలో సంపాదించిన ఆస్తి మనకు సంభవిస్తే, మనకు ప్రసాదించబడినట్లయితే అది హెరిటేజ్ అవుతుంది. ఆస్తే కాదు, ట్రెడిషన్ కానీ, లాంగ్వేజెస్ కానీ, ఏవైనా ఐటమ్స్ కానీ, ప్లేసెస్ ఆఫ్ హిస్టారికల్, ఇవన్నీ కూడా తరతరాలుగా సంక్రమించినట్లయితే అవి హెరిటేజ్ అని అంటాం అప్పుడు. ఓకేనా. సో ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా. సులువుగా ఇలా 5 పదాలను గుర్తుంచుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.